మెర 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 మీసంతోటి గర 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 గడ్డం అన్నయ్య వచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఏంట్రా ఏమో సార్ నాకు కనపడదు. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఈ రోజు ఈ పిల్లలకి జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు. సిగ్గుండాలరా పిల్లలన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండొచ్చు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? గొడవలు జరిగిండొచ్చు, కేసులు పడిండొచ్చు, కేసులు ఉండిండొచ్చు. నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు. నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు. ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను నేను ఎందుకన్నా. కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. పద్ధతి ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. జడ్జిలుగా ఉన్న కోర్టులు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది అన్యాయము ఎవరిది న్యాయము అని చెప్పి వాళ్ళు కోర్టుల్లో తీర్పులు ఇస్తారు. ఆ తీర్పు ఇచ్చేదాకా కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయి అయిపోడు. చూడండి అక్కడ ఏముందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. రోడ్డు మీద వాళ్ళని కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి. ఇప్పుడు ఈ పాప పెళ్లి కావాల్సిన పాప కుటుంబంలో ఉంది. వీళ్ళ కుటుంబానికి సంబంధించిన పరువు ఎవరు తీసుకొని ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి వాళ్ళ మూల దేశం అంతా థర్డ్ క్లాస్ కంపార్ట్మెంట్ తయారైంది. శ్రీకాంత్ అదే రకంగా వీళ్ళ కుటుంబాలతో ఆడుకోవడం ధర్మమేనా అని మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉన్నా. నోరుంది కదా అని అడ్డమైన వాగుడు వాక్కు పచ్చడైపోద్ది. ఈ పాప విక్టర్ చెల్లెలు, సరే రాకేష్ చెల్లెలు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదా? రాకేష్ చెల్లెలు, ఈ పాప ఇంజనీర్. కరెక్టే కదమ్మా. విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి రిపోర్టర్. అంటే వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్ కు మాజీ రిపోర్టర్. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంటో చూడండి అమ్మా. అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది. ఆడికి అలాగే అవ్వలేరా. నేను ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతా ఉన్నా. లాజికల్ ఏం తక్కువ లేదు. మంగళగిరి వారిని తెనాలికి తీసుకువచ్చి ఇక్కడ కొట్టారు అని అంటే దాని అర్థం ఏమిటి? మంగళగిరి వారిని తెనాలికి తీసుకొచ్చి ఇక్కడ కొట్టారంటే దాని అర్థం ఏమిటి? అంటే దాని అర్థం మీ అందరికీ తెలిసిపోయిందా? ఏదేమైనా ఇతని కేసు మాత్రం చాలా విచిత్రంగా ఉంది. నాకు డాక్టర్ గా 4 years ఎక్స్పీరియన్స్, కానీ ఇలాంటి కేసు చూడడం ఇదే ఫస్ట్ టైం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా గలం విప్పమని చెప్పి చెప్పాను ఆచార్య గారు. మీ నోటి నుంచి ఏ మాట వినకూడదు అనుకోండి అదే విన్నానయ్యా. నేను ఏదైతే చూడకూడదు అనుకోండి అదే చూశాను. పిలుపునిస్తా ఉన్నాను మరొక్కసారి వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఒక్కరిని కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏమిటది? ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికి కూడా మంచిది కాదు. ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. ఇలాంటి ప్రభుత్వం ఎంత త్వరగా ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద ప్రజలు అంత సస్యశ్యామలంగా బతికే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. ఎస్ ఎస్ ఏంట్రా ఇది? అరే నీ అబ్బా ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్
తెలీదురా తెలుసు. 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. బాబో ఏం యాక్టింగ్, ఏం యాక్టింగ్ బ్రో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.